సురేష్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నమస్తే రెడ్డి గారు, యూ కెన్ గో. సార్ కూర్చోండి సార్. వాళ్ళు అక్కడ నన్ను చేతగాని వాడిని చేసి నలుగులో నిలబడుతుంటే నువ్వు ఇక్కడ రిలాక్స్గా ఏసీ రూమ్లో కూర్చొని మీటింగ్ లా. మీరు ఇక్కడికి రాకముందే అన్ని ఏర్పాట్లు చేసామండి. రేపటి నుంచి ఆ నక్సలైట్లకు పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాం. కొత్త ఎస్ఐ పళని అప్పన్. ఏదో చేయండి త్వరగా. ఏంది హీరో స్వామి, ఏమని చెప్పినాడా? లేదు సార్. చాలా సిన్సియర్ అనుకుంటుంది. అవును సార్. మన సిన్సియారిటీ కూడా చూపియాలి కదా. ఇక్కడున్న పెనుపాక మండలం చుట్టుపక్కల ఉన్న దండకారణ్యంలో ఆ నక్సల్కి ఇంచుంచు పట్టుంది సార్. వాళ్ళ కనసైగల్లోని ఇదంతా జరుగుతుంది సార్. ఇక్కడ వాళ్ళకి స్ట్రాంగ్ ఇన్ఫార్మర్స్ ఉన్నారు సార్. స్ట్రాంగ్ ఇన్ఫార్మర్సా? అదేందో చూడండి. కేసు ఫైల్ చేయమంటావా? ఏంటి గొడవ సార్? గంజా కేసులో దొరికాడు సార్. నాకేం సంబంధం లేదు సార్. పోలీసులు నన్ను ఇరికిస్తున్నారు సార్. ఏందా గోలా? సార్, మన పోలీస్ చెకింగ్ లో ఆటోలో గంజాయి దొరికిందండి సార్. ఆ ఆటో డ్రైవర్ నాకు సంబంధం లేదు అంటున్నాడు. గంజాయా? ఫోన్లో నీకు పిలవండి. మీరు బాండి. హీరోస్వామి గారు సార్. కూకో. నీ పేరేంది? రాజప్ప సార్. కూకో. ఎవరు? లంకపురం సార్. కూకో కూకో కూకో. ఏం చేస్తా అంటావు? ఆటో డ్రైవర్ని సార్. కూకో. నీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పాలా నీకా? వయసులో పెద్దోడిని, పోలీసోడిని, నాకు ఒకే విషయం 10 మార్లు చెప్పడం ఇష్టం ఉండదు. అర్థమైందా? కూకో. సో నీకు అది తెలవదంటావు? అవును సార్, నాకే సంబంధం లేదు. సో నువ్వు లేత గంజాయి తోటలు తిరుగుండవు. ఏరా సామే, ఎన్నిలో నీకు తోలకపోయి ఏం చెయ్యాలనో చెప్పు. వెరీ స్ట్రాంగ్ ఇన్ఫార్మర్. ఆ నక్సల్స్ కనిపిస్తే ఈ సొరకాయ బొర మీద ఈ బటన్ నొక్కు, మాకు సిగ్నల్ వస్తుంది. 10 నిమిషాల్లో మేము అక్కడ ఉంటాం. జాగ్రత్త. అలాగే అండి. తేడా వస్తే తెలుసుగా. ఎవరా నువ్వు? అన్నా, నా గొర్రెలు తప్పోయన్నా, ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఇటువైపు ఏం రాలేదు. పో. లేదన్నా, ఇటువైపే వచ్చాయన్నా. రాలేదని చెప్పానా? పో. రవి, ఏంటి మధ్య కనపట్ల? అన్నా అది అవునులే, అమ్మాయి గారు లేనప్పుడు నువ్వెందుకు వస్తావు? నువ్వెలా ఉన్నావు అన్నా? ఏం బాగుంటాను రవి, మంచి చేసే మనుషులు ఊళ్ళో లేనప్పుడు ఊరు ఎలా బాగుంటుంది, నేను ఎలా బాగుంటాను? వస్తారా? సార్, నగస్టార్ హోటల్లో నక్సల్ ఇన్ఫార్మర్ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్.
ఎస్పీ పరశురామ్. అన్న ఈ క్యాప్ నాకు సూట్ అయింది, ఈ డ్రెస్ నీకు సూట్ అయింది అన్న. తమ్ముడు ఏదైనా అన్నయ్య ఆ గెటప్లో తిరిగిపోయాడు. ఏయ్, నీ పేరేంద్రా? సార్ థ్యాంక్ యూరా బొట్టుగా. ఏదేమైనా ఆయనకి ఏం తెలియదు అన్నయ్య గెటప్ నాకు సూట్ అయినట్టుగా ఎవరు సార్ నాకేం తెలియదు వీరాస్వామి, వీక్ ఇన్ఫార్మర్ దొరికిపోయినాడు. సార్ నాకేం తెలియదు సార్ 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 ఏమైంది సార్? రేయ్, ఎవడ్రా నువ్వు? మనోడి సార్ ఇవ్వండి. గుండుగాడు విన్నాడంటే సార్ నమస్తే సార్. మామూలుగా ఇక్కడ సార్ పోలీసులు పర్మిషన్ లేదండి. నేను ఇక్కడ లేను. ఇక్కడ ఎవరు లేరు సార్. యా స్టేషన్ లో నీదే? ఆ? అంటే అదండి ఇది అన్నయ్య రామ్ పరశురామ్ చిరంజీవి గారు. తీరా సార్ చేంజ్ ఉంది సార్ నోట్. తీరా, బటన్ తీ, బటన్ తీ. సార్ అలాగే చేస్తాను సార్. వేస్తే ఆయన వేయాలా, లేకపోతే నేనే వేయాలా? కరెక్టే సార్. తోట తీస్తారా రే? ఏం సార్? అయ్యా వదిలేండి అయ్యా. ఈ పలైన పనిగడ వల్ల ప్రశాంతంగా భోజనం కూడా చేయలేకపోతున్నాం. వీరాస్వామి, వీరాస్వామి, తెలీదయ్యా. దా, ఇట్రా. యాదైనా చెప్పినారా? చెప్పట్లేదు సార్. చెప్పలేదా? ఓ టీ చెప్పు. టీ. రే ఆబ్రా. అడిగిన దానికి సమాధానం చెప్తే ఈ బాధలన్నీ తప్పుతాయిగా. దాహం వేస్తోందా? నీ దాహం నేను తీరుస్తాగానే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తావా? ఇస్తావా? రిక్రూట్మెంట్ పని ఎంతవరకు వచ్చింది? ఆ పని మీద ఉన్నామన్నా. నువ్వేంట్రా ఇలా వచ్చావు? మన దళ సభ్యుల్ని, ఇన్ఫార్మర్స్ని పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు. మన జీవితాన్ని పణంగా పెట్టి మన కుటుంబాలను త్యాగం చేసి ఈ అడవిలో ప్రజల కోసం పోరాడుతుంటే ఈ ఎన్కౌంటర్స్ ఏంటన్నా? రవి, ఇలాంటప్పుడే ధైర్యం కోల్పోకూడదు. చనిపోయిన ప్రతి నక్సల్ రక్తం పొట్టుకి సమాధానం చెప్పే సమయం వస్తుంది. కంగారు పడకు రవి. ఇలాంటప్పుడు నువ్వు బయట తిరగడం మంచిది కాదు. మాతో పాటు రా అన్నా. పద.